అల్లూరు జిల్లా జీ మాడుగుల కేజీబీవీ కాలేజీలో అమానుష సంఘటన జరిగింది. కార్తీక పౌర్ణమి రోజు విద్యార్థులను జుట్టు విరబోసుకుని వచ్చారని శిక్ష విధించింది కాలేజీ యాజమాన్యం. 23 మంది విద్యార్థులను జుట్టు కత్తిరించేశారు. ఇది తెలిసి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జుట్టు విరబోసుకుని వచ్చారని ఉదయం ప్రతిజ్ఞకు కూడా హాజరు కాలేదని పనిష్మెంట్ ఇచ్చామని చెబుతున్నారు కాలేజీ సిబ్బంది. ఈ విషయాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు స్టూడెంట్స్. కాలేజీ సిబ్బంది తీరు వివాదాస్పదమవుతోంది. మా ప్రతినిధి రవిచంద్ర జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి రవిచంద్ర, చాలా చాలా అమానుష ఘటన ఇది. ఈ రోజుల్లో కూడా ఇట్లాంటి ఘటనలు జరగడం అనేది నిజంగా, అది స్కూల్లో జరగడం అనేది నిజంగా తలదించుకోవాల్సినటువంటి విషయం. స్కూల్ ఏంటి, స్కూల్కి సంబంధించినటువంటి ట్రాక్ రికార్డ్ ఏంటి, కేజీబీవీ అంటే ఏంటి, దీని మీద విద్యాశాఖ అధికారుల స్పందన ఏంటి? చక్రి, జీవితల మండలం కొత్తూరు కేజీబీవీ స్కూల్లో ఈ నెల 15 కార్తీక పౌర్ణమి రోజు కొంతమంది విద్యార్థులు పాఠశాల కాలేజీకి ఆలస్యంగా హాజరయ్యారు. అది కూడా ప్రతిజ్ఞ సమయంలో వాళ్ళ అటెండెన్స్ లేకపోవడంతో ప్రత్యేక అధికారిని వారిపై కఠినమైన చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో 18 మంది విద్యార్థుల జుట్టును కత్తిరించారు. కొద్దిమేర జుట్టును కత్తిరించి తిరిగి వాళ్ళకే ఇవ్వడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే రోజు కేజీబీకి సంబంధించి హాస్టల్లో వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. సౌకర్యం లేని కారణంగా చాలా మంది విద్యార్థులు పాఠశాల కాలేజ్ ఫస్ట్ ప్రేయర్ అటెండ్ కాలేకపోయారని చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు కొంతమంది తల్లిదండ్రులు కేజీబీవీ కాలేజ్ యాజమాన్యం వైఖరికి నిరసనగా ఆందోళన చేసే అవకాశం కనిపిస్తుంది. వారంతా కూడా సంసిద్ధం అవుతున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే విద్యాశాఖ సీరియస్ అయింది. సంబంధిత అధికారిపై చర్యలకు కూడా రంగం సిద్ధం చేస్తోంది. చక్రి, రైట్. దీని మీద విద్యార్థుల తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి అసలు ఆ టైంలో ఏం జరిగింది అనే దానికి సంబంధించి ఏమైనా చెప్పారు? కేజీబీవీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులందరినీ కూడా ఈ జుట్టు కత్తిరించిన ఘటనకు బాధ్యులయ్యారు. వీరందరూ కూడా ఆ రోజు ఉదయం కార్తీక పౌర్ణమి కాబట్టి అందరూ కూడా తలస్నానం చేశారు. తలస్నానం చేసి వాటి జుట్టును ఆరబెట్టుకునే క్రమంలో చాలా సమయం తీసుకున్నారు. చాలా మంది క్యాంపస్ లోనే జుట్టు విరబోసుకొని తిరుగుతున్నారనేది ప్రధానంగా యాజమాన్యం నుంచి వస్తున్న సమాచారం. వారు ఆ జుట్టు విరబోసుకొని తిరగడం కాలేజు నిబంధనలకు విరుద్ధం కాబట్టి జుట్టును కత్తిరించామని చెప్తున్నారు. ఏదేమైనా ఒక అమానుషమైన ఘటనగా చూడాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు మాత్రం కాలేజీ యాజమాన్యం వైఖరి పైన సీరియస్ గా ఉన్నారు. ఇది కేజీబీవీ పూర్తిగా కస్తూర్బా విద్యా కేంద్రం కాబట్టి అది పూర్తిగా గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. అక్కడ ఉన్న ప్రత్యేక అధికారి చర్య పైన ప్రభుత్వం ప్రస్తుతం సీరియస్ గానే ఉంది. రైట్, డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవాలి, కానీ ఇలాంటి అమానుష ఘటనలు విద్యార్థుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం ఇలాంటివి కరెక్ట్ కాదనేది ప్రస్తుతం మనకి వినపడుతున్నటువంటి మాట. థ్యాంక్ యూ వెరీ మచ్ రవిచంద్ర. సో ప్రస్తుతం దీనికి సంబంధించి విద్యాశాఖ అధికారులు ఎట్లాంటి చర్య తీసుకుంటారో చూడాలి.